తెలంగాణ ఇండస్ట్రియల్ యాన్యువల్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు మంత్రి కేటీఆర్. 2016-17 రాష్ట్ర వృద్ధి రేటు 10.1% పెరిగిందన్నారు. టీఎస్ ఐపాస్ తోటి ఇప్పటిదాకా 73,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు చెప్పారు మంత్రి. టీఎస్ ఐపాస్ వచ్చినాక రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగినాయన్నారు మంత్రి కేటీఆర్. టీఎస్ ఐపాస్ నుంచి ఇప్పటిదాకా 3,828 యూనిట్లకు అనుమతులిచ్చినట్లు చెప్పిండ్రు. రెండేళ్లలో రాష్ట్రానికి 73,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయన్నారు. దాంతోటి డైరెక్ట్ గా 2,46,000 మందికి, ఇండైరెక్ట్ గా 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయన్నారు మంత్రి. బేగంపేట హరిత ప్లాజాల తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ లోగో వెబ్సైట్ ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తోటి కలిసి లాంచ్ చేసిండ్రు. రాష్ట్ర ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు కేటీఆర్. 2016-17 సంవత్సరానికి 4 విభాగాలలో ఇండస్ట్రియల్ అవార్డులను ఇచ్చిండ్రు మంత్రి. గతంలో నెలల తరబడి జాప్యం జరిగే పరిశ్రమల శాఖలో ఈరోజు 3,820 పైచిలుకు అనుమతులను గడిచిన 2 సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ ద్వారా కేవలం 10 నుంచి 15 రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఇవ్వడం జరిగిందనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2,46,000 ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దానికి 2.5 నుంచి 3 రెట్ల పరోక్ష ఉపాధి అవకాశాలు. మొత్తంగా చూసినట్టయితే దాదాపుగా ఒక 8 నుంచి 10 లక్షల వరకు ప్రత్యక్ష ప్లస్ పరోక్ష ఉపాధి అవకాశాలు మనం సృష్టించగలిగాం. దేశ జీడీపీ 7.1% ఉంటే రాష్ట్ర జీఎస్టీపీ 10.1% ఉందన్నారు మంత్రి కేటీఆర్. దేశ తలసరి ఆదాయం 1,38,018 రూపాయలుంటే రాష్ట్ర తలసరి ఆదాయం 1,58,360 రూపాయలుందన్నారు. ఈ నెల 17న పటాన్చెరు సుల్తాన్పూర్లా మెడికల్ డివైజెస్ పార్క్ ని మొదలు పెడతామన్నారు మంత్రి. ఐటీఐ పార్క్ విషయంలో కేంద్ర ఐటీ శాఖ ఆఫీసర్లను 10 సార్లు కలిసినా రెస్పాన్స్ లేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ ప్రతిపాదనను అటకెక్కించిన మాట కూడా వాస్తవం. వారి 3 ఏళ్లలో ఒక్క చిన్న అడుగు కూడా ఐటీఐఆర్ విషయంలో వేయలేదు. ఇది నేను సాధికారంగా ఒక మంత్రిగా 10 సార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన వ్యక్తిగా చెప్తున్నాను. వారిని అడిగిన ప్రతిసారి వారు మాకు చెప్పేది ఏమంటే, విల్ టేక్ అ వ్యూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్లో కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. ఒక 3,600 కోట్లు ఐటీఐఆర్కి ఇవ్వమని అడిగి ఉత్తరం రాస్తే 1 పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ఈ విషయంలో ఐటీఐఆర్ విషయంలో ముందుకు వస్తే దేశానికి మంచిది, అందరికీ మంచిదని నా అభిప్రాయం. కోతలు లేకుండా పరిశ్రమలకు కరెంట్ ఇస్తున్నామన్నారు మరో మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ నిలదొక్కుకోవడం కష్టమన్నోళ్లకు అభివృద్ధితోటి సమాధానం చెప్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదో జరుగుతుందని, ఈ రాష్ట్రం ఉండదని, నిలదొక్కుకోదని, ఈ రాష్ట్రంలో ఎవరో దొంగలు పడతారని రకరకాల ప్రచారాలు చేసి తెలంగాణ పరిపాలన అనుభవం లేదు, ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఇక్కడ లేరు, ఈ రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రి అయినా మంత్రివర్గమైన కొత్త వాళ్ళు నిలబడుతుందా ఈ రాష్ట్రం, ఈ రకమైన సందేహాల్ని, అనుమానాల్ని సృష్టించబడ్డ పరిస్థితులలో ఈ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఇవాళ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒప్పుకొని తీరవలసిన పరిస్థితి వచ్చింది. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణలో మంచి అవకాశాలున్నాయన్నారు మంత్రులు.